వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా ఉందనుకుంటున్న హైదరాబాద్లో మరో దారుణం వెలుగు చూసింది. ఓ కసాయి భర్త కట్టుకున్న భార్య పైన అనుమానం పెంచుకున్నాడు. ఇంతటితో సరిపెట్టలేదు, తలపై కర్రతో కొట్టి నరాలు కోసి ఎవరు ఊహించని ఘోరానికి పాల్పడ్డాడు. నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరమైన చర్య ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీ వెనకల అసలేం జరిగిందో ఓసారి చూద్దాం. ఇదిగో మీరు చూస్తున్న ఆ మహిళ పేరు నజియా బేగం. వయసు 30 ఏళ్లు. నగరంలోని గోల్కొండకు చెందిన జాకీర్ అహ్మద్ అనే 31 ఏళ్ల యువకుడు ఈమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్ళకి వీరికి 3 పిల్లలు జన్మించారు. అలా కొంతకాలం పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ రాను రాను భర్త జాకీర్ అహ్మద్ భార్య నజియా బేగంపై అనుమానం పెంచుకున్నాడు. ఇంతేకాదు తరచూ వేధిస్తూ ఆమెతో గొడవకు దిగేవాడు. ఇకపోతే 15 రోజుల క్రితం జాకీర్ అహ్మద్ గోల్కొండ నుంచి జల్పల్లిలోని కొత్తకోట కాలనీలో మకాం మార్చాడు. ఇక్కడ కూడా వీరి గొడవలకు పులి స్టాప్ పడలేదు. జాకీర్ అహ్మద్ భార్యను తరచూ గమనిస్తూ ఉండేవాడు. నీకు పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని నిలదీసి అడిగాడు. ఇక ఇదే విషయం పైన తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇదే విషయమై ఈ నెల 13న ఈ భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. చెనికావేశంతో ఊగిపోయిన జాకీర్ అహ్మద్ కర్రతో భార్య నజియా బేగం తలపైన బలంగా బాదాడు. దీంతో ఆ మహిళ రక్తపు మడుగులో పడిపోయింది. అయినా ఆగని ఆ దుర్మార్గుడు కిటికీకి ఉన్న అద్దాన్ని పగలగొట్టి ఆ ముక్కతో ఆమె కుడి చెయ్యి నరాలు కోసేశాడు. ఇంతటితో సరిపెట్టకుండా చున్నితో ఆమె గొంతు ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆ దుర్మార్గుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మృతురాలి పిల్లలు తల్లిని రక్తపు మడుగులు చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. జరిగిన దారుణం తెలుసుకున్న స్థానికులు వెంటనే పహాడీ షరీఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతురాలి తల్లి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.